నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మాసమ్మ మొగుడు 60లోనూ చితక్కొట్టేస్తున్న బాలయ్య అని చెప్పేసి ఈ వీడియోకి నేను టైటిల్ పెట్టాను. నాకైతే టైటిల్ జస్టిఫికేషన్ కరెక్ట్గా ఉంది అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోకండి దయచేసి. సో ఇక వివరాల్లోకి వెళ్తే, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి కాంబినేషన్లో ఈయన నటించిన తాజా చిత్రం ఏది అంటే అఖండ 2. ఈ సినిమా ఇప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చితక్కొట్టేస్తుంది. చితక్కొట్టడంలో కూడా మామూలుగా కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం గలగలమని కురిపిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్ చేసింది 200 కోట్లు పైచిలుకు. వరల్డ్ వైడ్గా ఈ సినిమా కలెక్షన్స్ 200 కోట్లు దాటింది అని అంటే అర్థం చేసుకోవచ్చు 60లో కూడా బాలయ్య అర్పిస్తున్నాడు అని. సో అంటే నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటేనే ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్గా మనం తీసుకోవచ్చు. సింహ, లెజెండ్, అఖండకి సీక్వెల్ అఖండ తాండవం. సో అఖండ రిలీజ్ అయినప్పుడే ఈ అఖండ తాండవం కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి, అంటే దీనికి సీక్వెల్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఆ క్రమంలోనే అఖండ తాండవాన్ని తీసుకొచ్చారు ప్రేక్షకుల ముందుకి. నిజంగా బాలయ్య అఖండ తాండవం సినిమాలో తన నట తాండవాన్ని చూపించారు. అది మామూలు విషయం కాదు అసలు. స్క్రీన్ మీద కొన్ని సీన్లలో బాలయ్యని చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. సో అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందు ఎన్ని కష్టాలు పడిందో మనం చూసాం. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజు ప్రీమియర్ పడకుండా ఆగిపోయింది. దాని వెనుక అనేక కారణాలు, ఆర్థిక కారణాలు కావచ్చు, లేకపోతే కుట్రలు కావచ్చు, కుట్ర కోణాలు కావచ్చు, చాలా ఉన్నాయని చెప్పేసి మనం విన్నాం. అయితే రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమా మీద కుట్ర జరిగింది. అఖండ తాండవం సినిమాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ ఫ్యాన్ గుర్తేదే ఉంటుందో ఆ ఫ్యాన్ని వాడారు. బాలయ్య వైసీపీని కించపరిచేలాగా కూడా కొన్ని డైలాగులు చెప్పారు. ఇది హిందుత్వానికి సంబంధించింది, సనాతన ధర్మానికి సంబంధించింది కాబట్టి గతంలో వైసీపీ ఆలయాల మీద దాడులు చేసింది, అకృత్యాలకు పాల్పడింది. సో వాటన్నిటినీ కూడా ఎత్తుచూపే కార్యక్రమం ఈ సినిమాతో చేశారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళల్లోనే ఒక లేని ఉలుకు. సో అందుకని ఈ సినిమా మీద నెగిటివ్ టాక్ తీసుకొచ్చారు. అసలు అన్నీ బాగున్న సినిమా మీదే నెగిటివ్ టాక్ తీసుకొస్తున్నారు. మరి అలాంటిది బాలయ్య సినిమాలో కొంత కాంట్రవర్సీ ఉండటం, అఖండ తాండవంలో కొంత కాంట్రవర్సీ, ఇలాంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇంకా ఈ నెగిటివ్ టాక్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయాలని చూశారు. కానీ బాలయ్య నట తాండవం ముందు ఏవీ నిలబడలేదు. ప్రేక్షకుల్ని థియేటర్లకి రాకుండా ఎవరూ ఆపలేకపోయారు. ఏ మౌత్ టాక్ కూడా అడ్డుకోలేకపోయింది. బాలయ్య నటనని చూడటానికి ప్రేక్షకులు క్యూ కట్టారు. ఇప్పటికీ కూడా క్యూ కడుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి నిన్నటితోటి 25 రోజులు పూర్తయింది. ఏ సినిమా అయినా సరే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, అయితే 5 రోజులు, లేకపోతే వారం రోజులు, లేకపోతే మహా అయితే 10 రోజులు, ఆ తర్వాత సినిమా తెర మీద కనిపించడం లేదు. అంటే మొత్తం అంతా కూడా ఈ ప్రింట్ల ద్వారా వచ్చేస్తుంది, లేకపోతే పైరసీ జరుగుతుంది, లేకపోతే ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఒక వారం 10 రోజులకి మించి సినిమా తెరల మీద కనిపించడం లేదు, థియేటర్లో కనిపించడం లేదు. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి రోజుల్లో కూడా బాలయ్య సినిమా 25 రోజుల నుంచి ఆడుతుంది. 25 రోజుల నుంచి ఆడటమే కాదు, నిన్న శని ఆదివారాలు, ఇవాళ సోమవారం కదా, నిన్న ఆదివారం, శనివారం, మొన్న శనివారం, మొత్తం ఈ 2 రోజులు కూడా థియేటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్స్ బోర్డులు కనిపిస్తున్నాయి. సో ఇది బాలయ్య రేంజ్ అంటే, ఇది బాలయ్య ఊప్ అంటే. సో మొత్తం మీద బాలయ్య గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. అసలు బాలయ్య 60లో ఈ రేంజ్లో చితగ్గొట్టేస్తున్నాడు ఏంట్రా బాబు అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రీకి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, వీళ్ళు నలుగురు కూడా 4 పిల్లర్స్ లాంటి వాళ్ళు. వీళ్ళకన్నా ముందు చూసుకుంటే శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకన్నా ముందు చూసుకుంటే నాగేశ్వరరావు, రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, వీళ్ళిద్దరూ ఇండస్ట్రీకి పిల్లర్స్ లాగా నిలబడ్డారు. అయితే ఈ జనరేషన్లో, వీళ్ళ జనరేషన్లో చూసుకుంటే మాత్రం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఒకప్పుడు దున్ని పడేశారు. అయితే వీళ్ళు 60లోకి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడో కాస్త స్లో అయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ చిరంజీవి 60లో ఉండగా యాక్టివ్గా సినిమాల్లో ఉండుంటే ఒక రేంజ్లో ఉండేదేమో. కానీ ఆయన రాజకీయాలంటూ అవతలికి వెళ్ళిపోయారు, కొంత గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్ తర్వాత తిరిగి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా సినిమాల్లో చేస్తున్నారు కూడా. అయితే ఆశించిన స్థాయిలో, చిరంజీవి నుంచి ఆశించిన స్థాయిలో వరుస హిట్లు అయితే పడలేదు. మధ్యలో హిట్లు పడుతున్నాయి, కానీ వరుసగా ఆయన గత వైభవంలో ఎలా ఉండేదో అలాగైతే లేదని చెప్పాలి. ముఖ్యంగా అప్పట్లో మధ్యలో ఒక్కసారి అరసారి కనిపెడుతూ వెళ్ళారు. మగధీర సినిమాలో సాంగ్కి ముందు ఒక చిన్న సీన్లో కనిపించడం, అలాంటివన్నీ చేశారు. కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయకుండా ఆగిపోయారు కదా. ఆ అసంతృప్తి ఇంకా ప్రేక్షకుల్లో ఉంది. చిరంజీవిని మేము కంటిన్యూస్గా చూడలేకపోయామని చెప్పేసి. ఇక నాగార్జున, వెంకటేష్ గురించి చెప్పాలంటే, వెంకటేష్ మొన్న మధ్య ట్రాక్లోకి వచ్చారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా పేరుతో ఆయన ప్రేక్షకుల్ని పలకరించారు. మల్టీ స్టారర్ సినిమాలే కాదు, సింగిల్ హీరోగా, సోలో హీరోగా కూడా వెంకటేష్ ఇంకా ఎరగదీయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి నిరూపించుకున్నారు. నాగార్జున మాత్రమే ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. ఆయన మల్టీ స్టారర్గానే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. వేరే హీరోల సినిమాల్లో ఈయన గెస్ట్ అపీరెన్స్ గానో, లేకపోతే అలా కనిపించటమో, లేకపోతే పూర్తి స్థాయి విలన్గా ప్లే చేయటమో రోలు అలా చేస్తూ వస్తున్నారు. అయితే ఎప్పుడు సోలో హీరోగా ఎప్పుడు మళ్ళీ హిట్ అందుకుంటారు, ఎప్పుడు ట్రాక్లోకి వస్తారు నాగార్జున అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే మారిపోయింది. కానీ వీళ్ళ ముగ్గురికి భిన్నంగా బాలకృష్ణ మాత్రం 60లోకి వచ్చిన తర్వాత అరిపించేస్తున్నాడు. ఈయన అఖండ సినిమాతో మొదలుపెట్టాడు తాండవం. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, డాకు మహారాజు, ఆ తర్వాత భగవంత్ కేసరి, ఇవన్నీ వీరసింహారెడ్డి, డాకు మహారాజ్, భగవంత్ కేసరి, అఖండ, తాండవం ఇలా వరుసగా 4 హిట్లు, అఖండతో కలుపుకుంటే 5 హిట్లు పడిపోయినాయి. సో ఈ స్థాయిలో వరుసగా హిట్లు అందుకోవడం అనేది మాత్రం బాలకృష్ణకి ఒక్కడికే సాధ్యమైందా అని అనిపిస్తోంది. అయితే మీకు ఇక్కడ ఇంకొక చిన్న విషయం గుర్తు చేయాలి. భగవంత్ కేసరి అనే సినిమా మాత్రం బాలకృష్ణ కెరియర్లోనే చాలా గొప్ప సినిమాగా మిగిలిపోతుంది. ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన టైంలోనే హీరో విజయ్ది లియో అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది లియో మంచి యాక్షన్ ఓరియంటెడ్ మూవీ, అసలు లియోలో ఫైటింగ్స్ అంతా ఎక్సలెంట్గా ఉన్నాయి, భగవంత్ కేసరిలో ఆ స్థాయిలో లేదు అని చెప్పేసి కొంత విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కంపేర్ చేశారు. అసలు యాక్చువల్గా విజయ్ని బాలకృష్ణని కంపేర్ చేయకూడదు, కానీ కంపేర్ చేసి మాట్లాడారు. అయితే ఇప్పుడు నేను కూడా కంపేర్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే భగవంత్ కేసరిని మళ్ళీ విజయ్ తన సినిమా కోసం రీమేక్ చేశారు. జననాయకన్ అనే పేరుతోటి విజయ్ ఆ సినిమాని రీమేక్ చేశారు భగవంత్ కేసరిని. కానీ ఆ సీన్లు కానీ అవంతా చూస్తుంటే, ఆ ఫొటోస్ కానీ చూస్తుంటే ఎక్కడా బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ని మ్యాచ్ చెయ్యలేకపోయారేమో అనిపిస్తుంది. ఎక్కడో వెనకబడ్డాడు విజయ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణకి కొన్ని సినిమాల్లో అలాగా ఒదిగిపోతాడు. బాలకృష్ణ చూపించినంత పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా భగవంత్ కేసరిలో మదర్ సెంటిమెంట్ తోటి వచ్చే సీన్లు కొన్ని ఉంటాయి. ఆ సీన్లు చూస్తుంటే మనకి తెలియకుండా మన కళ్ళ వెంటే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా సరే ప్రతిసారి ఆ సీన్లు చూస్తుంటే ఎక్కడో హార్ట్ టచింగ్గా అనిపిస్తూ ఉంటుంది. బాలకృష్ణ అండ్ జయచిత్రకి సంబంధించి ఆ సీన్లు ఉంటాయి కదా, అవంతా కూడా హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. ఇద్దరు కళ్ళతోనే డైలాగులు చెప్తూ ఉంటారు. మాటలతోటి నోటితోటి పలకరించుకోవటం, ఆ డైలాగులు చెప్పడం కన్నా కళ్ళతో చెప్పే డైలాగులతోటే కట్టిపడేశారు ఇద్దరు కూడా. ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అలాంటి సీన్లు జననాయకంలో ఉన్నాయా? ఉంటే బాలయ్యలాగా విజయ్ చేసి మెప్పించగలుగుతారా అంటే చెప్పలేం, డౌటే. ఒకసారి సినిమాని కంపేర్ చేసుకోవడం కాదు, అదే సినిమాని ఇంకో హీరో రీమేక్ చేసినప్పుడు క్రితం వచ్చిన సినిమా కన్నా ఈ సినిమా మీద ఇప్పుడు కొత్తగా వస్తున్న సినిమా మీద, రీమేక్లో వస్తున్న సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంతకు మించి చేయకపోతే అది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి మరి విజయ్ బాలయ్యని మ్యాచ్ అంతకు మించి చేస్తాడా లేదో పక్కన పెట్టండి, కనీసం బాలయ్యని మ్యాచ్ చేయగలుగుతాడా అనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా బాలకృష్ణ కేవలం సినిమాల విషయంలోనే కాదు, అటు బుల్లితెరలో కూడా రెచ్చిపోతున్నారు. అన్స్టాపబుల్ అనే షో తోటి ఆయన సెల్ ఫోన్లోనూ దర్శనమిస్తున్నారు, అటు చూస్తే టీవీలోనూ కనిపిస్తున్నారు. ఈ అన్స్టాపబుల్ షో మాత్రమే కాదు, ఆయన తన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కమ్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే దానికి చైర్మన్గా వర్క్ చేస్తున్నారో, ఆ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మొత్తం హోల్ అండ్ సోల్ ఆయనే అయి చూసుకుంటున్నారు. చూసుకోవడం అంటే ఏంటి? దానికి కావాల్సిన డబ్బు కూడా సమకూర్చుకోవాలి. చైర్మన్గా ఉండగా సరికాదు, దాన్ని నడిపించుకునే సత్తా కూడా ఉండాలి. ఫండ్స్ తీసుకురావాలి. ఎందుకంటే పేదవాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతోటి వైద్యాన్ని అందించే వైద్యాలయం అది. దాన్ని హాస్పిటల్ అని చెప్పకూడదు, వైద్యాలయం అని చెప్పాలి. సో అలాంటి వైద్యాలయాన్ని నిర్వహించాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న అంశమే. కాబట్టి బాలయ్య ఈ మధ్య కాలంలో కొన్ని ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేస్తున్నారు. మరి అలా బ్రాండ్ అంబాసిడర్గా చేయబట్టే డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఈ క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణ కోసం వాడుతున్నారని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది. సో ఆయన అంతకుముందు ఎప్పుడూ కూడా మీరు గమనించండి, ఈ మధ్య ఆయన క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా వ్యవహరించడం మొదలుపెట్టిన తర్వాతనే యాడ్స్లోకి వచ్చారు. అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన చిన్న ప్రోడక్ట్కి కూడా యాడ్ చేయటం మనం చూడలేదు.
సో మొత్తం మీద బాలయ్య 60లోకి వచ్చిన తర్వాత చితక్కొట్టేస్తున్నారు. నేను పదే పదే బాలయ్య 60లోకి వచ్చారు అన్నానంటే ఆయన ఫ్యాన్స్కి నేను బయట కనిపించినా నన్ను తంతారు, అందులో సందేహం లేదు. అయితే 60లోకి వచ్చిన తర్వాతే బాలయ్యకి నిజం మాట్లాడుకోవాలంటే 60లోకి వచ్చిన తర్వాతే సెట్ అయిందేమో అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా 5 హిట్లు పట్టమే కాదు, పద్మభూషణ్ వచ్చింది. సినిమా కెరియర్ని 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకునేందుకు ఒక సక్సెస్ఫుల్ ఫంక్షన్ కూడా నిర్వహించుకున్నారు. ఆ తర్వాత చూస్తే ఆయన పొలిటికల్గా కూడా సక్సెస్ఫుల్గా 3వసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు హిందూపురం నియోజకవర్గానికి. ఇవన్నీ చూస్తుంటే బాలయ్య ఇంకా జోరు మీద ఇలాగే ముందుకు వెళ్తారేమో అనిపిస్తుంది. అయితే నాకు ఒక సందేహం, బాలకృష్ణ పుట్టినప్పుడు ఆయన ఇలా అవుతారు అని ముందే ఊహించి ఆయన తండ్రి బాలకృష్ణ అని పేరు పెట్టారేమో. ఎందుకంటే బాలకృష్ణ అంటే తెలుసు కదా, నిత్య యవ్వనము నిత్య నూతనం, ఎప్పుడు కూడా ఆ హుషారు ఆ జోరు ఆ హోరు అంతే ఉంటుంది. మరి బాలకృష్ణ పేరుకు తగ్గట్టుగా ఆ జోరు ఆ హోరు ఆ హుషారు ఆ ఎనర్జీ చూపిస్తూనే ఉన్నారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయటం ఎవరికి కూడా సాధ్యం కాని పని అని చెప్పేసి ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇంకా బాలకృష్ణ ఇదే జోరు కంటిన్యూ చేయాలని, ఎక్కువ సినిమాలు వర్క్ చేయాలని చెప్పేసి కూడా ఎక్కువ హిట్లు అందుకోవాలి, తన ఫ్యాన్స్ని ఇంకా అలరించాలి అని చెప్పేసి కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బాలయ్య వరుస హిట్లు గురించి, అలాగే బాలయ్య సినిమా భగవంత్ కేసరిని విజయ్ చేస్తున్నాడు కాబట్టి విజయ్ మరి బాలకృష్ణ స్థాయిలో మెప్పిస్తాడని మీరు అనుకుంటున్నారా, మెప్పించలేడనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.